వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు. గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే 117 జీవోను రద్దు చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్, జిల్లా నాయకులు రవీలు కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట 117 జీవోను రద్దు చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేష్, రవీలు మాట్లాడుతూ ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, ఎస్సీఏలను యూపీ స్కూళ్లలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కాకుండా రకరకాలైనటువంటి ఏర్పాటు చేయడం వల్ల స్కూల్ అసిస్టెంట్లు 4000 దాకా, 4630 దాకా మిగులుతున్నారు. ప్రభుత్వము ఇమీడియట్ గా ఒక ఎత్తుగడ వేసింది, రద్దు చేసి మున్సిపాలిటీలు ఇవ్వడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. కాబట్టి మన నంబర్ని ఇక్కడక్కడ తిప్పి మొత్తానికి ఈ రంగాన్ని, ఆ రంగాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఆ 117 ప్రత్యామ్నాయంగానే దాని ప్రకారంగానే ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో సంస్కరణలు అనేటివి 117 జీవో ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఆ 117 జీవోకి రద్దు చేసి కొత్త జీవో ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉంటే 5 తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి. అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఎన్జిటీలకు నియమించాలి. అదేవిధంగా ఏదైతే సమాంతర మీడియం హై స్కూళ్ళలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ద్వారానే పదోన్నతులు ఇవ్వాలి. ఎస్జిటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ద్వారానే పదోన్నతులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆలోచిత నిర్ణయాలను వదిలేసి ప్రభుత్వ విద్యారంగం బాగుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నా పేరు నవీన్ పాటి, జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్ని జిల్లాల డిఓ ఆఫీస్ ఎదుట చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏమంటే బదిలీలు పదోన్నతులకు జీవో వెంటనే విడుదల చేయాలని, ఏవైతే సీనియారిటీ లిస్టులు పాటిస్తున్నారో అవి అసంబద్ధంగా ఉన్నాయి, కరెక్ట్గా లేవు, వాటన్నిటినీ కరెక్ట్ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిమిషానికి ఒక వాయిస్ 117 జీవో రద్దు చేశాము అన్నారు. ఎక్కడ రద్దు అయింది? 1 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు. అట్లే రేషనలైజేషన్ బదిలీలు చేపడతామని చెప్తున్నాం, బదిలీలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆ రోస్టర్ పాయింట్ ఎట్లా పాటిస్తున్నారో ముఖ్యంగా తెలియజేయాలి అందరికీ. అదే కాకుండా ఈ రేషనలైజేషన్లో ఎవరు ఒక రోజు ఒక వాయిస్, ఈరోజు టీచర్ వస్తారంటే ఈరోజు రారు. జూనియర్కు ఆయన కావాల్సిన బదిలీ చేసే విధంగా అనుకూలంగా జీవోలు రావాలి. అదేవిధంగా ప్రతి హై స్కూల్లో ప్యారలల్ మీడియం ఉండాలా, అంటే తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలా అని మన డిమాండ్గా ఉన్నాము. ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా రేషియో తగ్గించి ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూళ్ళు బలోపేతం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళలో ఉండాలని, ఏదైతే 53 తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధనలు సడలించి 45 వరకే పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇవ్వాలని, ముఖ్యంగా యూపీ స్కూళ్ళను బలోపేతం చేసి ఏదైతే హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రివర్స్ చేసి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ప్రమోషన్ ఇచ్చినారు,
కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, వాటి నుంచి మళ్ళీ రివర్స్గా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా మీరు వెళ్ళండి అంటున్నారు. అటువంటి చర్యలు చేపట్టకుండా యూపీ స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్స్ ఉండే విధంగా యూపీ స్కూళ్లను ఎడ్జిటీ నుంచి కాకుండా హై స్కూల్ టీచర్లతో నింపాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం, దీన్ని విజయవంతం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం. హైదరాబాద్ భద్రతా విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్. రేవంత్ రెడ్డి చాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి. రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్. ఈ ప్రభుత్వానికి తలతోక లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి, ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పిన నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. పిల్లలు ఆపద పరిస్థితుల్లో ఉంటే ఆదుకునే మొదటి వ్యక్తి అమ్మ అని గుండె రక్తనాళాల వైద్య నిపుణులు లక్ష్మణస్వామి, సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, సీనియర్ వైద్యులు నిహారిక పసుపుల తెలిపారు. వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారి శ్రీ కైలాస స్పెషలిస్ట్ క్లినిక్ నందు మాతృ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ వైద్యులు లక్ష్మణస్వామి, నిహారిక పసుపుల నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు లక్ష్మణస్వామి, నిహారిక పసుపులలు మాట్లాడుతూ 5,000కు పైగా ఓపెన్ హార్ట్ రక్తనాళాల ఆపరేషన్లు చేశామని తెలిపారు. సమాజంలో నాశనాన్ని కోరే వాళ్ళు రాక్షసులతో సమానమని, మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుళ్లతో సమానమని చెప్పారు. మాతృ దినోత్సవం సందర్భంగా తల్లికి మించిన దైవం లేదంటూ ఈరోజు తల్లులు అవుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు. చెప్పాలి నీ విలువ ఏంది అనేది పిల్లలకు. అసలుకి విలువలు అనేది లేకుండా అయిపోయింది. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. వాడు కర్ణ కఠోరమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి అయినా సరే తల్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. సో తల్లిని మించినటువంటి దైవం లేదు. అందరూ తల్లులకు, తల్లి కాబోయే వాళ్ళకు, తల్లుల లాంటి అమ్మాయిలకు ఉచితంగా మేము వైద్య సేవ చేస్తున్నాం. ఈరోజు ఈ వైద్య సేవను అందరూ
ఈరోజు మేము ఇక్కడ నవిరెడ్డి గోలీ సోడా నుంచి ఎక్కడో ఉన్న ఆ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉంది అని ఈ జిల్లాకు కానీ తేవడం జరిగింది. కాకపోతే ఇంకా ఈరోజు దినంను ఓపెన్ చేయడానికి కారణం ఏమంటే ఫుల్ సబ్సిడీగా ఇంకా కాకపోయినా ఈరోజు మంచి రోజు చతుర్దశి రోజు ఉంది అనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు కానీ ఈ రోజుతో లాస్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ మేము వాళ్ళ ఆధారంలో ఓపెన్ చేయించుకున్నాం. దీన్ని పబ్లిక్గా తీసుకొని పోవాలంటే ఇంకో 10 days దాకా పడుతుంది. మీకు సబ్సిడీగా ముందు ఈ మీడియా వలన అది ఎంతో మంచిగా ఉంది ప్రాజెక్ట్ అని తెలుసుకొని ముందుకి మాదే బాగుంటుంది అనే విషయంలో తెలుపుతారని మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రామదాస్ గౌడ్, నవిరెడ్డి గోలీ సోడా. మందమరి పట్టణంలో తెలంగాణ రజాకా వృత్తిదారుల సంఘం సమావేశం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తెలంగాణ రజాకా వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజాకా వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రజాకా అభివృద్ధిదారులకు కూడా అమలు చేయాలని, మందమరి పట్టణంలో మరియు ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న దోబిఘాట్లను పూర్తి చేయాలని, అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న SC/ST అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూర్చుంటే మేము వచ్చే చందా కరెక్ట్ ఆఫీస్కి వచ్చి కడతామని చెప్పి మనలు కూడా అడగడం జరిగింది. దయచేసి సభాముఖంగా ఆశాన్నకు నమస్కారం చెప్తున్నది ఏంటంటే నాకు తక్షణం C61 కోటర్ నంబర్ ఇప్పించగలనని మేము అందరం జిల్లా మాజీ గౌరవ అధ్యక్షుడు కంచర్ల రాజమౌళి గారు మాట్లాడవలసింది. గతంలో ఇంతకుముందు మన ఉమ్మడి ఆదిలాబాద్ చిత్రాల వరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి జిల్లా మహాసభ జరపడం ఎక్కడంటే మన CCC నర్సయ్య భవన్లో అన్నగారు కూడా మన సంఘానికి ఏదైనా సహజంగా పనిచేయడం జరుగుతుంది. మనకు నిర్మాణం పెట్టుకొని మనం ఈ సంఘాన్ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మందమర్రి సింగరేణి మార్కెట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు రామచంద్రన్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశం గారు, జిల్లా కార్యదర్శి రాములు గారు, సీనియర్ నాయకులు, ఏరియాల వారీగా కూడా సంఘం నాయకత్వంతో కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఏదైతే వచ్చిందో ఈ ప్రభుత్వం ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు అనేటువంటివి ఈ లాండ్రీకి, అదేవిధంగా సెలూన్ షాప్ అంటే మంగళ షాపులకు, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్లు ఏదైతే మాకు వచ్చిందో బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అధిక బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి. 20,000, 30,000, 50,000 వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కనెక్షన్స్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాని వెంటనే సబ్సిడీ అనేటువంటి ప్రభుత్వం మంజూరు చేసి ఈ వేధింపులు ఆపాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మున్సిపల్ పట్టణాలకు మంజూరైనటువంటి 141 మోడర్న్ దోబిఘాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్లో పెట్టారు. ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇదే మందమరిలో మందమరి చెరువు కట్ట కింద నిర్మాణం కాబట్టేటువంటి 1 ఎకరా స్థలంలో ఏదైతే దోబిఘాట్ స్థలం కేటాయించారో అవి పిల్లర్ల వరకు వచ్చి బీస్పేట్లకు వచ్చే వరకు వచ్చి నిర్మాణం ఆగిపోయింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆగుతూ ఉన్నాయి. వీటి వెంటనే పునరుద్ధరణ చేసి వృత్తిదారులకు వాళ్ళకు ఉపాధి ఇచ్చేటువంటి ఆ మోడర్న్ దోబిఘాట్లు నిర్మాణం చేసి కట్టించి అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీటితో పాటు ఎక్కువ భాగం రాజీవ్ యువ వికాస్లో కూడా దరఖాస్తులు చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఏదైతే రుణాలు ఇచ్చేటువంటిది ఉందో వాటిని రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని, సంస్థాగతంగా కమిటీల నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా సంఘాల సభ్యులని చేర్చుకునేటువంటి విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సంఘ నిర్మాణాన్ని ఈ సందర్భంగా మేము కార్యాచరణను రూపొందిస్తున్నాం. మరొక
ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకుల మీద కుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కానీ, ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాదు, మంచిర్యాల, ఈ ప్రాంతాలు నిర్మల్, ఇవి ఏరియాల్లో పెత్తందారులు తక్కువ ధరలకే వృత్తి చేసేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ ఇలా రేట్లు ఇవ్వకుండా బెదిరిస్తూ మాకు రేటు పెంచమంటే ఊరి నుంచి వెలివేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో ప్రజలకు కూడా చట్టం చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. వాటిని కూడా అమలు చేయాలని కోరుతున్నాం. సమావేశాలు జరుగుతున్నాయి. మందమారి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు ఆశన గారు పెట్టిన మీటింగ్కు అటక సైకిల్లో పాల్గొన్న మా రజక సంఘానికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కుల బహిష్కరణ పెత్తందారు అసలు వాస్తవం. ఇవాళ టిఫిన్ రేటు ఎంచుకోవాలంటే 35 రూపాయలు వాళ్ళే నిర్ణయించుకుంటాను. మంగళైన గడ్డ వ్యక్తి 50 రూపాయలు తీసుకుంటాను. ఇస్త్రీ 30 రూపాయలు ఏమంటే ఏడుతారు. ఇలా కులం అంటే ఏంటి అని కుల సంఘం తెలుస్తలేదు. పెద్దదారులు ఏంటి 20 రూపాయలు ఇస్తేనే చేతే లేకపోలే అంటారు. ఈ రకంగా బెదిరిస్తారు. పోషమ్మ గుడి కాడ చేసే కులవృత్తిని మర్చిపోయి మేమే కోసుకుంటామని అర్జునుడు గిరిజనులు కలిసి గుడిని కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఇది ఎన్నడూ లేదు. మరి ఏ 10 గుడి కాడ అయినా చేసేది రజకుడే. ఇవాళ పోషమ్మ గుడి సెకండ్ జూన్లో అక్రమంగా దాన్ని దౌర్జన్యం గుంజుకున్న దాకా ఏర్పడుతున్నాయి. అలాంటి దుర్విధులు చేయకుండా మేము ఎదుర్కొంటామని మాట్లాడుతున్నాం. ఇటీవల జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలలో ఈరోజు సాయంత్రం ముందస్తు జాగ్రత్తల పరంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఆది రాజాసింగ్ రాణా పర్యవేక్షణలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలలోని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలలో, సరిహద్దుల్లో, చెక్ పోస్టులలో ఆయా పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీస్ బృందాలచే తనిఖీలు చేపట్టారు. జిల్లా అంతటా ఏకకాలంలో తనిఖీలు కొనసాగించారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కర్నూలు రైల్వే స్టేషన్, కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వచ్చేవాళ్ళు ఉన్నారా మైకిల్ రైట్? గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ సాయంత్రం చీఫ్ ఆఫీస్ మా హైదరాబాద్ మంగళగిరి చీఫ్ ఆఫీస్ నుంచి రాబడిన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వెహికల్ చెకింగ్స్, తర్వాత రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల మీద అన్ని రకాల వెహికల్ చెకింగ్స్ మీద ఇమ్మీడియట్గా టేకప్ చేయమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు
ఫోర్స్ అంతా మొబిలైజ్ చేస్తూ డాగ్ స్క్వాడు, బీడీ టీము, మా మొత్తం యాక్సిస్ కంట్రోల్ టీములతో పాటు కర్నూలు టౌన్లో బస్టాండు మరియు రైల్వే స్టేషన్ల మీద ఒకటేసారిగా నిఘా పెట్టేసి ఇవాళ చెకింగ్లు చేయడం ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్లో ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీసు, తర్వాత ప్యాసింజర్లు, అనుమానితులైన ప్యాసింజర్లను మొత్తం వాళ్ళ యొక్క లగేజ్లన్నీ కూడా డాగ్ స్క్వాడ్ సాయంతో చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లు అనేది ఇంకా కొనసాగుతాయి, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు దాని దృష్ట్యా ఇక్కడ కర్నూలు టౌన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నిమిత్తము బయటి వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఏ విధమైన అనుమానాస్పద వ్యక్తుల గురించి కానీ అనుమానాస్పదమైన వస్తువుల గురించి కానీ వీటి విషయాల్లో చెకప్ చేసేసి ఇమ్మీడియట్గా తత్పరమైన చర్యలు తీసుకునే నిమిత్తం బీడీ టీమును కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏమంటే వారి దృష్టిలో ఏ విధమైన అనుమానాస్పద వ్యక్తులు కనపడినా అనుమానించదగిన వస్తువులు కనపడినా అటువంటివి ఏమన్నా సమాచారం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కర్నూలు టౌన్ డీఎస్పీ అయిన నాకు కానీ తర్వాత మా ఆఫీసర్లందరూ కూడా టోటల్ సి నాగరాజరావు గారు ఉన్నారు. అట్లాగే బస్టాండ్ ఏరియాలో కూడా మిగతా ఇన్స్పెక్టర్లు ఆఫీసర్స్ అంతా జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్లు కూడా చేస్తున్నారు. ఇవాళ వారికి అందరికీ కూడా పబ్లిక్ నుంచి సమాచారం ఇమ్మీడియట్గా అందిస్తే దాని విధంలో తగు చర్య ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ తరఫున హామీ ఇస్తున్నాం. తర్వాత ఇక్కడున్న కర్నూలు ప్రజలు పబ్లిక్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మా ప్రధానమైన ధ్యేయం కాబట్టి వారి విషయంలో ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. సెక్యూరిటీ పర్పస్ ఇది. ప్రజలేం దీని గురించి ప్యానిక్ గురి కావాల్సిన అగత్యం లేదు. ఇది కేవలం ప్రిలిమినరీగా అడ్వాన్స్గా ప్రిపేర్నెస్ కోసం ఆఫీసర్స్తో కలిపి చేస్తున్న ఎక్సర్సైజులు ప్లస్ అలాగే ముందు జాగ్రత్త చర్యలుగా చేపట్టడం జరుగుతోంది. ఈ విషయంలో అందరి యొక్క అమరవీరుడు మురళీనాయక్ అంత్యక్రియలు ఈ రోజు ఉదయం పూర్తయ్యాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో ప్రభుత్వ అధికారుల వాంఛనాలతో వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మురళీనాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్, లోకేష్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పించారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు.
గద్వాల్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్తో సోమవారం గద్వాల్లోని కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే రైతులకు వడ్ల గన్ని బ్యాగ్ ఇవ్వాలని, అకాల వర్షాలు వచ్చే పరిస్థితి ఉందని తక్షణమే వడ్ల కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.